దీపావళి సందర్భంగా ప్రభుత్వ నిబంధనలను పాటించని బాణసంచా తయారీ విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ హెచ్చరించారు. కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తో కలిసి అగ్నిమాపక శాఖ అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు, బాణసంచా తయారీదారులతో సమావేశం నిర్వహించారు. కొద్ది రోజుల క్రితం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం బాణసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న విస్ఫోటన నేపథ్యంలో బాణసంచా తయారీ కేంద్రాల్లో పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, దీపావళి పండుగ సందర్భంలో కాకినాడ జిల్లాలో ఎటువంటి ప్రమాద సంఘటనలు, విస్ఫోటనలు జరగకుండా బాణసంచా తయారీ విక్రయదారులు ప్రభుత్వ నిబంధనలు 100% అమలు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిందు మాధవ్ మాట్లాడుతూ, రాయవరం మండలం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన విస్ఫోటంలో 6 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఒక వ్యక్తి ప్రాణాలు దేనితోనూ మనం కొలవలేమని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. బాణసంచా తయారీ కేంద్రాల వద్ద 100% ఫైర్ సేఫ్టీ ఖచ్చితంగా పాటించాలన్నారు. బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేసే కార్మికులకు ఫైర్ సేఫ్టీపై తప్పనిసరిగా అవగాహన కల్పించాలన్నారు. బాణసంచా తయారీ స్టోరేజ్ పాయింట్లను అధికారుల బృందం క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతి ఇవ్వాలన్నారు. ఈ నెల 20న జరుపుకునే దీపావళి పండుగ సందర్భంగా జిల్లాలో ఎటువంటి సంఘటనలకు చోటు చేసుకోకుండా వివిధ శాఖల అధికారులు అప్రమత్తత వ్యవహరించాలని ఆయన తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, జిల్లా అగ్నిమాపక అధికారి పివిఎస్ రాజేష్, సహాయక జిల్లా అగ్నిమాపక అధికారి వి సుబ్బారావు, డీఎస్పీ సత్యనారాయణ, అన్ని మండలాల తహసీల్దార్లు, బాణసంచా తయారీదారులు తదితరులు పాల్గొన్నారు.